అండి ఇవాళైతే మనం సింపుల్గా టేస్టీగా టమాటా కర్రీ అయితే చేసుకుందాం వచ్చేయండి. ఇది అన్నం చపాతీ పూరి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని పోపు వేసుకున్నాను, తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే ఆనియన్ చిల్లీ పసుపు ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టమాటాలో వాటర్ అంతా బయటికి వచ్చేస్తున్నాయి. ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత టమాటాలు దగ్గరకు అయిపోతాయి. ఇలా దగ్గరకు అయిపోయిన తర్వాత కారం సరిపడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత దగ్గరకు అవుతుంది కర్రీ. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. అంతే, మనకి టేస్టీ అయిన టమాటా కర్రీ అయితే రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.